సార్ మీ పేరు? క్రైస్తవాచారి ఆంధ్ర బ్యాంక్ చీఫ్ మేనేజర్. సార్ మనకు ఆల్రెడీ ఏపీలో ఎలక్షన్ హడావుడి అయితే స్టార్ట్ అయిపోయింది. ఓ పక్కన ఎన్డీఏ కూటమి ప్రచారంతో ఉరక్కిపోతుంది. జగన్ గారు సింగిల్‌గా ప్రచారం చేస్తున్నారు. ఈసారి ఎవరు అధికారంలోకి రావచ్చు సార్? డెఫినెట్లీ జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్గా వస్తారు. ఎందుకంటే ఈ కూటమి అనేది ఇట్ ఈస్ నాట్ ఏ యాక్సెప్టబుల్ కోయిలేషన్ బికాస్ చంద్రబాబు నాయుడు ప్లేస్ హిస్ పాలిటిక్స్ అకార్డింగ్ టు హిస్ కన్వీనియన్స్ విచ్ పీపుల్ మే నాట్ లైక్. అలానే పీపుల్ లైక్ పవన్ కళ్యాణ్, but his association with Chandrababu Naidu is not acceptable. With BJP, it is definitely acceptable. Had he fought along with BJP, whether they win or lose, that is acceptable coalition, Pawan Kalyan. But coalition with Pawan Kalyan, BJP and Chandrababu Naidu, it is not a good combination. Definitely not a good combination because the people are unbelievable people, as per my opinion. And Jagan Mohan Reddy, though he is doing a lot of wrong things, like not concentrating in the development of activities, only concentrating in the distribution of money, but still he can change his way of administration, and definitely he will be successful in the coming period. సార్ ఎన్ని సీట్లు రావచ్చు సార్ వైసీపీకి? 100, 175కి 100 రావచ్చు. only 100. అలాగే లోకేష్ గారు మంగళగిరి నుంచి సార్ Definitely he will lose. లోకేష్ గారు. Lokesh will lose, Pawan Kalyan will lose, Chandrababu Naidu will win because of నుంచి బాలకృష్ణ గారు. Balakrishna will definitely lose this time. అలాగే సార్ కొడాలి నాని గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు లాస్ట్ 6 మంత్స్ నుంచి కొంచెం స్లో అయినట్టు అనిపిస్తుంది సార్. కారణం ఏమై అనిపిస్తుంది మరి? Maybe because of the internal adjustment, because if they talk something nonsense that may go against the party, that may be the higher command advises, they are not slow. They have controlled their way of talking. If they are not. సార్ అలాగే సునీతమ్మ గారు, వైఎస్ సునీతమ్మ గారు గత కొన్ని రోజులుగా కొన్ని ప్రెస్ మీట్లు పెట్టి వీడియోస్ రిలీజ్ చేసి ఇప్పుడు వరకు న్యాయం చేయలేకపోరని చెప్పేసి అంటున్నారు కదా సార్. ఎందుకు న్యాయం చేయలేకపోతే? She knows who has killed his father. Everybody knows, and they have become who is financing Sunita? Who is financing these people? It is definitely Chandrababu Naidu and company. In fact, the culprit who has killed Vivekananda Reddy should be punished. There is no doubt about it. But who killed? And everybody knows who killed, but nobody is coming out, and they are supported by the opposition parties. That is not a good symbol. సార్ అలాగే వాలంటీర్లకి ఎన్డీఏ కూటమి వస్తే 10,000 శాలరీ చేస్తారని చెప్పేసారు. ఇది ఎలా? See, actually it is a funny aspect. On the volunteers, Pawan Kalyan has made lot of comments against the volunteers because వాళ్ళ వల్ల ఆడపిల్లల్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అన్నాడు, వాళ్ళ వల్ల అన్యాయం జరుగుతున్నారు. చంద్రబాబు నాయుడు చాలా భయంకరంగా మాట్లాడాడు. సడన్లీ దే హ్యావ్ చేంజ్ దర్ ఒపీనియన్ బికాస్ వాలంటీర్స్ హ్యావ్ got lot of grip on the voters because out of 100 voters, 60% of the voters are benefited by the schemes. They are under control. They are definitely in touch with the volunteers. So now they want to woo. వాళ్ళని సంజాయించాలని చెప్పేసి 10,000 చేస్తాను, 15,000 చేస్తాను, రెగ్యులర్ శాలరీ చేస్తాను. Why to talk? When you are talking against the volunteers in the beginning, they should have talked properly. They should analyze proper. చిన్న పిల్లవాడు వాడు చెప్తే ఓటేస్తారండి ఎవడన్నా కానీ? 5,000 రూపాయలు జీతం సంపాదించుకుని వాడు చెప్తే ఓటేస్తారు ఎవరన్నా? ఎవరే ఓటేరు ఈ రోజుల్లో. కానీ వాళ్ళని అన్యాయంగా చాలా అసహ్యంగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఎట్లా మాట్లాడాడు? వాళ్ళు ఆడపిల్లలు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, చాలా అన్యాయం చేస్తున్నారు, వాళ్ళ డేటా తీసుకుంటున్నారు. ఏం తీసుకుంటారంటే పల్లెటూరులో వాళ్ళు ఒక తాతది అమ్మది డేటా తీసుకొని ఏం చేసుకుంటారండి? ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఏమన్నా నా డేటా తీసుకున్నా ఎవడేం చేయలేడు. బికాజ్ మనకున్న ఇన్కమ్ రెగ్యులర్ ఇన్కమ్, సిస్టమేటిక్ ఇన్కమ్, దానివల్ల నష్టమేం లేదు. డేటా తీసుకునే నష్టమేం లేదు. అలా డేటా తీసుకొని మొత్తం ఏది చేస్తారని చెప్పేసి అన్యాయంగా మాట్లాడారు. ఎప్పుడైతే దే రియలైజ్ దట్ దే వాలంటీర్స్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ ది ఓటర్స్, నౌ దే ఆర్ గివింగ్ డిఫరెంట్ స్టేట్మెంట్స్. దట్ ఈస్ నాట్ పీపుల్ ఆర్ అబ్జర్వింగ్ ఇట్. కేసీఆర్ గారు అయితే 2 రోజుల క్రితం కమెంట్ చేసేసారు మళ్ళీ జగనే అధికారంలోకి వస్తారు. కేసీఆర్ కామెంట్స్ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బికాస్ కేసీఆర్ హ్యాస్ నో వాల్యూ ఇన్ తెలంగాణ. ఈ లాస్ట్ హిస్ వాల్యూ. అతను అవసరాన్ని బట్టి మాట్లాడతాడు. అతని పక్కన పెట్టేసాడు కేసీఆర్. బికాస్ హీ ఈజ్ క్లోజ్ టు జగన్మోహన్ రెడ్డి. ఈ విల్ డెఫినెట్లీ సే జగన్మోహన్ రెడ్డి విల్ కమ్ ఇన్ టు పవర్. బట్ యాజ్ పర్ మై అనాలిసిస్, జగన్మోహన్ రెడ్డి విల్ నాట్ గెట్ 175 out of 175. He will not get 151. But it will be around 100 plus are there. బీజేపీ కూటమికి ఎన్ని కోట్లు, ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు రావచ్చు మరి? Remaining seats only, Congress will not get even a single seat. ఓకే. Congress will not. గారు Ca- ప్రచారం చేస్తున్నారు. Nothing.
he will not get a single seat. థ్యాంక్ యూ సార్. Okay. పేరు కృష్ణయ్య, కూన కృష్ణయ్య. సార్ మనకు ఆల్రెడీ ఏపీలో ఎలక్షన్ అడవి అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక పక్కన ఎన్డీఏ కూటమిగా వస్తున్నారు, పక్కన జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నారు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఈసారి ఎలా ఉండబోతుంది సార్ అసలు ఎలక్షన్ ఫైట్? నిజంగా చెప్పాలంటే పరిపాలనా విధంగా చంద్రబాబు నాయుడు గారు అత్యంత సమర్థులు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళినటువంటి మనిషి. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన కూడా ప్రజాసేవ చేయాలని చెప్పి వచ్చారు. ప్లస్ మోదీ గారు ఉన్నారు. ఈ కూటమి తప్పగా గెలుస్తుందని చెప్పి నా సంపూర్ణ విశ్వాసం. లోకేష్ గారికి కూడా బంగారం లాంటి భవిష్యత్తు ఉంది కనుక అతను కూడా తప్పగా గెలుస్తాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా గెలుస్తారనే అనిపిస్తోంది. ప్లస్ చంద్రబాబు నాయుడు అయితే నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే మాత్రం తప్పగా కూటమే గెలవాలని చెప్పి నా యొక్క సంపూర్ణ ప్రగాఢ విశ్వాసం. చాలా చాలా పథకాలు అయితే సక్సెస్ చేశారని చెప్పేసి సార్, పథకాలు అంటే అప్పు చేసి పప్పుగూడు అన్నట్టు అప్పు చేసి ప్రజల్ని సోమరిపోతుల్లాగా చేసి ఉచితంగా ఉచితం 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 అని చెప్పి వాడి ఇంట్లోకి వెళ్ళి లేవకుండా ఉచితాలు ఇస్తుంటే ఎవడన్నా అది చేస్తారు. పథకాలు ఇది ఏం పథకాలండి అవి? పథకాలు ఎలా ఉండాలంటే చేపలు పట్టడం నేర్పించాలి కానీ చేపలు తినిపించడం కాదు. నిజంగా చెప్పాలంటే ఉచితాలు అనేవి ఈ భారతదేశంలో సమూలంగా పోవాలి. అప్పుడే మన భారతదేశం బాగుపడుతుంది. ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది సార్? అసలు ఇంత బాగా అభివృద్ధి చేస్తారని చెప్పేసి సార్, వ్యతిరేకత అంటే ఆయన నిజంగా చెప్పాలంటే వ్యక్తిగతంగా ఓ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి. కానీ పరిపాలనా విధంగా అతను కరెక్ట్గా డెవలప్మెంట్ చేయకుండా ఓన్లీ ఉచితాలు 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 ఇచ్చుకుంటూ ఆ ఉచితాలతోనే మొత్తం పబ్బం గడుపుకోవాలంటే మాత్రం అంత సమంజసమైన విషయం కాదు. అలాగే హిందూపురం నుంచి బాలకృష్ణ గారికి ఎంతవరకు మెజారిటీ రావాలి సార్ ఈసారి? అది హిందూపురంలో బాలకృష్ణ గారికి సంపూర్ణ విశ్వాసం ఉంది. ఆ ప్రజలకి తప్పక గెలుస్తాడని అనుకుంటున్నాను. మనకు గత కొన్ని రోజులుగా వైఎస్ సునీతమ్మ గారు అయితే కొన్ని వీడియోస్ ఫొటోస్ రిలీజ్ చేసి ఇప్పటి వరకు మా నాన్నకి న్యాయం చేయలేదు అని చెప్పేసి అన్నారు సార్. ఎందుకు ఆ న్యాయం చేయలేకపోతే సార్? అధికారంలో ఉన్నది సొంత కుటుంబకులే కదా సార్. ఇదంతా కుటుంబ వ్యవహారం. వాళ్ళు ఈ కక్షలు కార్పణ్యాలు పెట్టుకొని ఇంత దారుణంగా ఒక మనిషిని చంపడం మాత్రం అన్యాయం, అక్రమం. అసలు ఆ వివేకానంద రెడ్డి గారి హత్య మాత్రం అత్యంత దారుణం నాన్న. గత వారం క్రితం జగన్ గారి మీద దాడి జరిగింది కదా సార్, రాయితో కొట్టారని చెప్పేసి అన్నారు అధికార పార్టీ అది వాళ్ళు. ఇంకా ఇప్పుడు ఇన్ని డ్రామా అనుకోవచ్చు సార్ ఇది కూడా? లే డ్రామా అని ఎందుకు అనుకోవాలి? లేకపోతే అది డ్రామా అనుకోవడమో లేకపోతే నిజంగా జరిగింది అనుకోవడమో అవన్నీ ఎన్ని ఉన్నా నిజంగా చెప్పాలంటే ఇంతమంది పబ్లిక్లో ఎవరో ఒకరు వేసిండొచ్చు, వేయకపోవచ్చు. కానీ ఈ ఎట్లంటే మనం చూసే విధానంలో ఉంటుంది. ఇప్పుడు అది ఏమిటంటే ఇదంతా డ్రామా అని చెప్పి చేయించుకునే వాళ్ళు ఉంటారు. ఎవరిని నమ్మడానికి వీల్లేదు నాన్న. ఇవాళ వ్యతిరేకతతో ఎవరన్నా వేసి ఉంటారని సార్ వేయొచ్చు. అంతమంది పబ్లిక్లో ఎవరో ఒకరు జగన్ను విమర్శించే వాళ్ళు ఉండొచ్చు, వేయొచ్చు. కానీ ఇవన్నీ ఏమిటంటే అప్పుడు కోడికత్తి డ్రామా ఒకటి, ఇదొకటి. ఇప్పుడు బెంగాల్లో మమతా బెనర్జీ కాలు ఇరిగిందని చెప్పి వీల్ చైర్ మీద ఉండి గెలిచింది. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఏదో నుదుటి మీద దెబ్బ తాకిందని ఇట్లా సింపతి ఓట్లు వేసుకోవడానికి ఎన్నో ఎన్నికల ట్రిక్కులు చేస్తున్నటువంటి ఇప్పటి సమాజంలో ఎట్లంటే మొత్తం రాజకీయ నాయకులు పబ్లిక్ను వాళ్ళ యొక్క వీక్నెస్ని ఎన్కేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. అలాగే బూతుల మంత్రులు ఉన్నారు కదా సార్, ముగ్గురు కొడాలి నాని, మన అనిల్ కుమార్ యాదవ్, పెన్ని నాని. ఎందుకు సార్ గత 6 సార్, నెలలు నిజంగా చెప్పాలంటే మనిషికి మానవ జన్మ ఇచ్చిన తర్వాత మన నోరు అదుపులో పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ఎవరిని దూషించకూడదు. మరి ఇంకా అది వాళ్ళు దూషిస్తున్నారంటే వాళ్ళ విజ్ఞతకే ఇడిచిపెట్టాలి. కానీ మనం వాళ్ళని మళ్ళీ అని మన నోరు ఖరాబు చేసుకోవడం మాత్రం తప్పు నాన్న. అలాగే వాలంటీర్లకి ఎన్డీఏ గవర్నమెంట్ వస్తే 10,000 శాలరీ చేస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు సార్. ఇది ఎలా చూడొచ్చు? 10,000 రూపాయలు ఇచ్చి వాళ్ళతో 12,000 రూపాయల పని తీసుకునగలిగితే ఆయన అత్యంత సమర్థవంతమైన నాయకుడు కనుక డెఫినెట్గా ఆయన ఆ 10,000 రూపాయలు ఇస్తున్నాడంటే ఉత్తగేమి ఇవ్వడు. ఆ 10,000కు 15,000 రూపాయల పని తీసుకునేటటువంటి కెపాసిటీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆ ప్రజ్ఞ. ఫైనల్గా వైసీపీకి ఎన్ని సీట్లు రావచ్చు? వైసీపీకి
అధికారంలోకి అయితే రాదు అని నేను అనుకుంటున్నాను. మరి గాడ్ నోస్. జూన్ 4వ తారీఖు నాడు అందరికీ అన్నీ తెలిసిపోతాయి ఏమవుతుంది ఎట్లా అని. ఇవాళ ఎన్ని ప్రిడిక్షన్స్ ఎవరు ఎన్ని అది చేసినా కూడా అది మనం అది చేయడానికి వీల్లేదు. ప్రజల పల్స్ ఎలా ఉందో తెలియదు. కానీ యాజ్ ఏ ఒక కామన్ మ్యాన్గా నేను చెప్తున్నది ఏంటంటే న్యాయం ధర్మం గెలవాలి, ధర్మమే ఎప్పటికీ గెలవాలని చెప్పి నేను ప్రగాఢ విశ్వాసం నాన్న. మార్పు అయితే ఏపీలో రావాలని కోరుకుంటున్నారు మీరు? మార్పు ప్రతి దగ్గర రావాలి. మార్పు చెందకపోతే ప్రపంచం ముందరికి పోదు. మార్పు చెందాల్సిందే. కానీ ఏపీలోనే కాదు అన్ని దగ్గర, ఇప్పుడు మన తెలంగాణలో మార్పు జరగలేదా? మార్పు అనేటటువంటిది సహజం. మార్పు జరిగితేనే ప్రజలకు మేలు జరుగుతుంది. కేసీఆర్ గారు 2 రోజుల క్రితం కమెంట్ చేశారు మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తారంట. ఎందుకు సార్ ఆ మాట అనడానికి కారణం ఏమంటారు ఆయన? సార్, కేసీఆర్ గారి అభిప్రాయం కేసీఆర్ గారిది. మరి వాళ్ళిద్దరికి ఉన్నటువంటి బంధం ఎలాంటిది అవన్నీ వాళ్ళకే తెలుసు. చెప్పడానికి ఏముంది, నేను కూడా చెప్తాను. మళ్ళీ కేసీఆర్ గారు ఇంకో 2 నెలల్లో చీఫ్ మినిస్టర్ అవుతారంటాను. అవుతాడా? అదంతా ఏమిటంటే మనం జస్ట్ అనుకోవడం తప్ప వేరే ఏం లేదు నాన్న. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాన్న. అమ్మా ఫస్ట్ నుంచి ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారే గెలవాలి అంతే. మీ ఒపీనియన్ చంద్రబాబు గారు అంతే అంతే. హైదరాబాద్ అభివృద్ధి కారణం ఆయనే కాబట్టి ఆయన్నే మంచి చేశాడు ఇక్కడ కానీ అక్కడ కానీ. అదొకటే ఇంకంతే, వేరే ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి విన్ అవుతారంటదమ్మా. పవన్ కళ్యాణ్ గారు ఈసారి విన్ అవుతారంటదా? అవ్వాలనే ఉంది, అవ్వాలి. పవన్ కళ్యాణ్ గారు. లోకేష్ గారి గురించి? ఇక లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు అందరూ ఇదే కదా, అంతే. సెపరేట్గా మరి వేరే వేరే నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు కదా. అవునవును, లోకేష్ గారు మంగళగిరి, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం. గెలవాలనే అనుకుంటున్నాము. మీరైతే ఎన్డీఏ కూటమి రావాలి. అంతే. ఓకే, థ్యాంక్ యూ.